హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఖాళీ టీ పొడి ప్యాకెట్తో ఒక చక్కని ఐడియా అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి ఐడియా అని చూద్దాం. ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే నేను ఇక్కడ తీసుకుంది పావు కేజీ టీ పొడి అండి. పావు కిలో తాజ్మహల్ టీ పొడి ప్యాకెట్ అనమాట. దాన్ని ఈ విధంగా 4 వైపులా ఉన్న ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. అలాగే లోపల వైపున మనకి ఇలా గోల్డ్ కలర్లో పేపర్ ఉంటుంది కదా, దాన్ని కూడా పైన మనకి ఎక్స్ట్రా ఉన్న దాని వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్లో 2 పెద్ద పీసెస్ ఈ విధంగా ఉంటాయి కదా, వీటిని హాట్ గ్లూ పెట్టి ఇలా ప్యాకెట్కి అడుగు వైపున అంటించాలి. లోపల ఈ విధంగా అంటిస్తే మనకి అడుగు భాగం అనేది ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇలా 2 పీసుల్ని ఈ విధంగా లోపల వైపున అతికించాలి. తర్వాత ఇప్పుడు ఇంకా బాక్స్ని డెకరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను క్లాత్తో చూపిస్తున్నాను. మన దగ్గర బ్లౌజ్ పీసెస్లో మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, దాన్ని నేను ఈ విధంగా అతికిస్తున్నాను. హాట్ గ్లూ పెట్టి ఈ విధంగా అతికించుకోవాలి. అలాగే బాక్స్ అడుగు వైపును కూడా ఈ విధంగా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేస్తూ అతికించాలి. ఇలా హాట్ గ్లూతో అంటిస్తే ఇక ఊడిపోయే ఛాన్సే ఉండదండి. చక్కగా మనకి వెంటనే ఆరిపోతుంది కూడా, టైం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే పై వైపును కూడా చూడండి, ఈ విధంగా హాట్ గ్లూతో క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి బాక్స్ చూడడానికి చాలా నీట్గా కనపడుతుందండి. ఇది టీ పొడి ప్యాకెట్ అంటే ఎవ్వరూ నమ్మనంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా చూడండి, ఫైనల్గా మనకి బాక్స్ అయితే ఇలా ఇంత నీట్గా చక్కగా ఉంది కదా. ఈ బాక్స్ మనకి చాలా స్టిఫ్గా ఉంటుందండి అని అందరికీ తెలిసిందే, మరి పల్చుగా వంగిపోయేలా ఉండదు. ఈ బాక్స్లో మనం చక్కగా ఈ విధంగా దువ్వెనలు సర్దుకోవచ్చండి. బాక్స్లో పట్టినన్ని పెట్టుకోవచ్చు అనమాట. బాక్సు మనకి చాలా రోజులు పనిచేస్తుందండి. ఎప్పుడైనా పాడైపోయినట్టు అనిపిస్తే ఇలాంటి ప్యాకెట్స్ మనకి తరచుగా వస్తూనే ఉంటాయి కాబట్టి తయారు చేయడం కూడా ఈజీయే కాబట్టి చక్కగా మనం ఇంకోటి తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి వాటి కోసమని ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటాం కదా, అలా డబ్బులు పోసి కొనే పని ఉండదు. అలాగే మనం ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching this video.